నేటి మాట లోపల కార్తీక మాసంలో దీపావళి పండుగ వస్తుంది అనేది తెలుపు. దీపావళి అంటే దీపాల యొక్క వరుస అని కూడా అందరికీ తెలుసు మిత్రమా. అయితే ఈ మాసము లోపల శివకేశవులను బాగా పూజిస్తారు, కార్తీక దామోదరుడిని. ఉం? అయితే ఈ పండగనట ముఖ్యంగా 5 రోజులు చేసుకుంటామని. అయితే మరి ఇదేంటి 5 రోజులు అనే విషయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మరొకసారి జ్ఞాపకం చేద్దామని. ఒకటి ధన్వంతరి త్రయోదశి, అంటే వాడుకలో దీన్ని ధనత్రయోదశి అంటూ ఆ రోజు బంగారం కొనాలని చాలామంది పడుతూనే ఉంటాం. కానీ ఆ రోజు ఆయుర్వేదానికి ఆరోగ్యానికి మూల పురుషుడు శ్రీమన్నారాయణ స్వరూపుడైన ధన్వంతరి భగవాన్ జయంతి అంట. పాల సముద్రము చిలికిన సమయంలో చేతిలో అమృత భాండవంతో అవతరించారు. ఎవరు? ధన్వంతరి భగవాన్. ఇక నరక చతుర్దశి, నరకయాతనల నుండి రక్షించమని యముడి ప్రీతి కొరకు మరియు పితృదేవతల ప్రీతి కొరకు ముందు దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించి మిగతా అన్ని దీపాలను వెలిగించాలి. నరకుడు చనిపోయిన రోజు కూడా ఇదే రోజు. నరరూప రాక్షసుడు దేవి ఉపాసకుడు, కానీ దేవిని వామాచారంలో క్షుద్ర పూజలు చేసి అనేక అద్భుత శక్తులను సంపాదించి దేవతలను కూడా ఓడించాడు. ప్రతి అమావాస్య పౌర్ణమికి నవయవ్వన రాచకన్యలను దేవికి బలి ఇచ్చేవాడంట. కామతత్వముతో అనుభవించేవాడు. నరకుని చెరసాలలో వేలాది అందమైన మహిళలు రాచకన్యలు అంటే బందీలుగా ఉండేవారట. అది వరాహమూర్తికి భూదేవికి కలిగిన సంతానమే. ఈ నరకుడు తామస ప్రవృత్తితో జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ అంటే ఎవరు? భూదేవి అవతారం. సత్యభామతో కలిసి గరుడారూఢుడై వచ్చి శక్తి ఉపాసకుడైన నరకుని శక్తి సహకారంతో అంటే సత్యభామ సహకారంతో సంహరించాడు అనేది కూడా మనకొక కథనము ఉన్నది మిత్రమా. నరకుని పీడ విరుగుడయ్యింది కావున ఇది నరక చతుర్దశి అని పేరు వచ్చింది. ఆ రోజు ఒక రాక్షసుడు సంహరించబడ్డాడు కాబట్టి అందరూ సంతోషంగా దీపాల వరుసతో బాణసంచాను కాలుస్తూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకుంటారు అనేది కూడా మనందరికీ తెలిసిన వాస్తవమే. ఇక చతుర్దశి అంటే రావణ సంహారము తర్వాత అనట సీతారాములు అయోధ్యకు వచ్చిన శుభ సందర్భముగా దీపావళి జరుపుకోవటము, నరకుని బాధల నుండి విముక్తి లభించిన ఆనందంలో దీపావళి జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారమట. దీపం అంటే లక్ష్మీ స్వరూపం, ఐశ్వర్య స్వరూపం, జ్ఞాన స్వరూపం. అందుకే మనం దీపావళి రోజు లక్ష్మీ పూజలు చేస్తాం. వ్యాపారస్తులు కొత్త లెక్కలు వ్రాసుకుంటారు. వాళ్ళ ఖాతా పుస్తకాలు కూడా కొత్తవి మళ్ళీ ఆ రోజు ప్రారంభిస్తారు. కొత్త షాపులు కూడా అదే రోజు చేస్తారు మిత్రం. ఇక బలిపాడ్యమి అంటే వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తినట 3 అడుగుల నేలను దానం అడిగాడట. వామన వటువుకు దానం ఇచ్చాడు బలి. ఇంతింతై వటుడింతై బోరాశిపై నల్లంతై అన్నట్టుగా ఒక పాదముతో భూమిని, ఇంకొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించిన త్రివిక్రముడు వేరొక పాదముతో బలిని పాతాళానికి అణిచాడని ఇదొక కథ. సంవత్సరానికి ఒకసారి బలిపాడ్యమి రోజున బలి భూలోకానికి వచ్చి ఇక్కడి దీపకాంతులను చూసి మనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించి వెళతాడట. ఇది ఆయనకు వామనుడిచ్చిన వరము. యమద్వితీయ. సూర్యభగవానునికి యముడు, శనిదేవుడు 2 పుత్రులు. సూర్యభగవానునికి మనం శనీశ్వరుడిని కొలుస్తాం కదా, అతను ఉన్న యముడు 2 కూడా సూర్యుని పుత్రులే. అయితే యముడు యమున 2 అన్నా చెల్లెళ్ళు కదా. తమ పని అంటే జీవులను ఆయువు మూడిన తర్వాత తన యమపాశముతో ఈడ్చుకువచ్చి వారి కర్మానుసారంగా వారికి తగిన శిక్షలు విధించి పనిలో పడి పాపం చెల్లింటికి వెళ్ళటం లేదట యముడు. తీరలేదన్నమాట, పని వెళ్ళలేదట యముడు.
చెలి బతిమాలింది. ఒకసారి మా ఇంటికి రా అన్నయ్య అని బతిమాలింది. చెల్లెలు కార్తీక శుద్ధ విధియ మంగళవారం రోజు తీరిక చేసుకుని తన చెల్లింటికి వెళ్ళి హాయిగా కొద్దిసేపు ఉండి భోజనం చేసి వచ్చాడట యముడు. చెల్లెలైన యమున అన్నయ్యను ఒక వరం అడిగిందట. ఎవరైతే ఈరోజు చెల్లింటికి వెళ్ళి చెల్లికి కట్న కానుకలిచ్చి వాళ్ళింట్లో భోజనం చేసి వస్తారో వారికి యమబాధలు లేకుండా చెయ్యి అని యమున అడిగిందట. యముని యొక్క చెల్లె పేరు ఏం పేరు? యమున. యముడి యొక్క చెల్లె పేరు యమున. అడిగిందట. ఆ యముననే ఇప్పుడు యమునా నది కృష్ణుని భక్తురాలు భగిని హస్తభోజనం అన్న పేరుతో ఉత్తర భారతంలో ఈ పండుగ ఇప్పటికీ జరుపుకుంటారట. అంటే భగిని హస్తభోజనం అన్న పేరుతోటి ఈ విధంగా యముడు తన చెల్లెలైన యమున దగ్గరికి పోయి భోజనం చేశాడట. ఆమె కోరిక అడిగితే ఈ విధంగా నెరవేర్చాడట మిత్రమా. అందరికి కూడా విష్ యూ హ్యాపీ దివాళీ.